సుమారు 23 లక్షల మంది పిల్లలు దేశవ్యాప్తంగా రాసిన ఎగ్జామ్ లీక్ అవటం, మళ్ళీ పోస్ట్ పోన్ అవటం, దాన్ని చూసి పిల్లలు ఆత్మహత్య చేసుకోవటం. నీట్ పేపర్ లీక్, నీట్ యూజీ పేపర్ లీక్, నీట్ పేపర్ లీక్, నీట్ పేపర్ లీక్. ఇక్కడ ఒక నీట్ పరీక్షని కాదు, ఇది మొత్తం విద్యా వ్యవస్థలోనే ఒక భయంకరమైన నిర్లక్ష్యం, అసమర్థత, అవినీతి, లంచగొండితనం పెరిగిపోయింది అన్నమాట. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చెప్తుంది మనకి, నువ్వు బాగా చదువు, నువ్వు ప్రతిభ చూపించు, నీ ప్రతిభ ప్రకారంగా నీకు మేము అవకాశాలు కల్పిస్తాం అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్ చెప్పేది. అత్యంత ప్రతిభ ఉండేవాడు ఈరోజు వెనకబడిపోతున్నాడు. చెవు లోపల మైక్రో బ్లూటూత్ ఎక్విప్మెంట్ పెట్టుకొని టీచర్స్ బయట నుంచి చెప్పే మాటలను ఇంట్లో పరీక్ష రాసేవాడు ప్రతిభ కలిగిన స్టూడెంట్గా మంచి ర్యాంకులు సంపాదించుకుంటున్నాడు. ఈ ఇన్వెస్టిగేషన్లో మంగీలాల్ అని ఒక అతని పేరు వచ్చింది. వాళ్ళ కుటుంబంలో 5గురికి సీట్లు వచ్చినాయి నీట్లో. అదే పిల్లలకి ఇంటర్మీడియట్ 12th క్లాస్లో 60% మార్క్స్. ప్రశ్నలు ముందు తెలుసు, పరీక్ష రాసేటప్పుడు జవాబులు టీచర్ చెవిలో చెప్తున్నాడు. రాజకీయ నాయకులకు కానీ, వ్యవస్థలో ఉన్న బ్యూరోక్రాట్స్కి కానీ కనీస పరిజ్ఞానం ఉండదా? ఇంటర్మీడియట్ తెలంగాణలో కాంట్రాక్ట్ తీసుకొని గందరగోళం చేసి మొత్తం పరీక్షలు రాసిన పిల్లలందరూ నాశనం అయిపోయినా, ఒక 23 మంది ఆత్మహత్య చేసుకున్నా, కేసీఆర్ అనేవాడు ఆ రోజు ముఖ్యమంత్రిగా బయటకు వచ్చి ఒక్క క్షమాపణ చెప్పలా. నేను ఒక తప్పు చేస్తే ఆ తప్పు వాడు ఎత్తి చూపించినోడు వాడిని అభినందించి, నిజమే బాబు నేను చూశాను, నేను తప్పు చేసింది కరెక్టేను, నేను సరిదిద్దుకుంటానని చెప్పాల్సింది పోయి, నువ్వు పాకిస్తాన్ వాడివి, నువ్వు పాకిస్తాన్ ఏజెంటు, నువ్వు పాకిస్తాన్లో కూర్చొని మాట్లాడావు. ఏంటిది? ఏ పార్టీ వచ్చినా ఎజెండాలో, ముఖ్యంగా కొత్త పార్టీలు వచ్చినా పాత పార్టీ అయినా, 2 విషయాలు మెయిన్గా స్ట్రెస్ చేస్తాయి, హెల్త్, ఎడ్యుకేషన్. కానీ దాని గురించి పట్టించుకోరు. ఇప్పుడు ఈ వ్యవస్థని ఎలా గాడిని పెట్టాలి, ఎలా జనాల్లో కాన్ఫిడెన్స్ పెంచాలి? కాన్ఫిడెన్స్ పెంచాలంటే మేము తప్పు చేశాము, ఈ తప్పును సరిదిద్దుకుంటున్నాం, ఈ ప్రకారంగానే గవర్నమెంట్ చెప్పాలి. వీళ్ళు మొత్తం మాకు ఎన్ని సీట్లు వచ్చినాయి అని చెప్తున్నారు. ఐఐటీలో 100 వచ్చినాయి, లేకపోతే ఇంకో దగ్గర 50 వచ్చినాయి అని. 6 లక్షల మందిలో 100 సీట్లు వస్తే మిగిలిన 5,99,999 మంది పరిస్థితి ఏంటి? వాస్తవ వేదిక పూర్తి ఎపిసోడ్ ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్లో.